దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతోంది. దీనికోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆర్థిక మంత్రి శ్రీధర్ బాబు వెళ్లారు. వీరి దావోస్ పర్యటన సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే స్కై రూట్ ఏరోస్పేస్, యూనిలివర్, ఎలిజిలిటీ వంటి పలు కంపెనీలతో వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి. తాజాగా మరో దిగ్గజ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మన రాష్ట్రానికే చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ రాష్ట్రంలో సుమారు 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 3 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో ఎంఓయు చేసుకుంది. తెలంగాణ పెవిలియన్ లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఉన్నతాధికారులు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండి పివి కృష్ణారెడ్డి గారు ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు కోసం పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ప్రాజెక్టులపై దాదాపు 11,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. సీఎంఓ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ దశలో దాదాపు 1000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత అదనంగా మరో 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అవసరమైన ఉద్యోగుల నియామకాలకు కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా నిర్వహిస్తుంది. దీంతో పాటు మెగా కంపెనీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు కూడా మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అంతటా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ప్రాజెక్టును స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయుపై సంతకాలు చేశాయి. తెలంగాణలో ఎంపిక చేసిన ప్రదేశాలలో 100 ఎంవిహెచ్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను ఈ కంపెనీ అభివృద్ధి చేస్తోంది. దీనికి 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు ముందుకొచ్చింది. దీంతో 2 ఏళ్లలో 1000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పిక్ లోడ్ నిర్వహణలో ఈ ప్రాజెక్టుకు కీలక పాత్ర పోషించనుంది. మెగా కంపెనీ పర్యాటక రంగంలోనూ పెట్టుబడులకు ముందుకొచ్చింది. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ నగరానికి చెందిన మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో ఈ రిసార్ట్ ను అభివృద్ధి చేసేందుకు 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే దాదాపు 2,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఈ మేరకు తెలంగాణ సర్కారుతో మెగా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంపై తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డి సంతకాలు చేశారు. వినియోగ వస్తువుల తయారీ కంపెనీ యూనిలివర్ తెలంగాణలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కామారెడ్డి జిల్లాలో స్థలాన్ని కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. యూనిలివర్ బృందం బాటిల్ క్యాప్ల ఉత్పత్తి కోసం కొత్త తయారీ యూనిట్ ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ ర్యాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ ప్రకటించింది. ఇందుకోసం 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని కూడా వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో స్కై రూట్ ఏరోస్పేస్ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదటి 3 రోజుల్లోనే భారీ పెట్టుబడులు వచ్చాయి. దావోస్ పర్యటన పూర్తయ్యే లోపు తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సక్సెస్ అవుతుంది.